హలో అండి. వెల్కమ్ టు వాయిస్ విత్ హనీ. సో ఈరోజు మన వ్లాగ్ ఆత్రేయపురం అనమాట. సో మేము హైదరాబాద్ వచ్చే దారిలో ఆత్రేయపురం సైడ్ మేము పూతరేకులు తీసుకునే పని ఉంది అని చెప్పేసి ఆత్రేయపురం అయితే వెళ్ళామండి. సో వెళ్తున్నప్పుడు అసలు ఇక్కడ చూడండి, ఇది సన్ రైజ్ అనమాట. అసలు ఎంత బాగుందంటే అసలు బ్యూటిఫుల్ వ్యూ అనమాట. సో ఏం చెప్పాలనేది కూడా నాకు అర్థం కాలేదు. సో ఫోటో మాత్రమే తీద్దాం అనుకున్నాను, బట్ చూస్తే గ్రాఫిక్స్ అనుకుంటారు నిజంగా ఎవరైనా చూసినా, అందుకని వీడియో అయితే తీసాను నేను. చూడండి, ఇక్కడ మీరు చూస్తే కనిపిస్తుంది ఎంత బ్యూటిఫుల్ వ్యూ అండి. అసలు ఎర్లీ మార్నింగ్ మేము వెళ్తున్నప్పుడు ఇలాంటి వ్యూస్ కనిపిస్తే అసలు తీయకుండా ఎట్లా ఉంటామండి. మీకు చూపించడం కోసం మాత్రమే నేనైతే తీసాను డెఫినెట్గా. సో చాలా చాలా నచ్చింది నాకైతే. అండ్ ఆల్సో మేము వెళ్తున్నప్పుడు మాకు దారిలో కొన్ని అరటిపళ్ళు బళ్ళు కనిపించాయి అన్నమాట. సో వాళ్ళైతే లైన్గా వెళ్తూ ఉన్నారు. ఇంతకుముందు ఇంకా చాలా వెళ్ళినాయి. సో నేనైతే తీసేటప్పటికి చాలా వరకు బైక్స్ వెళ్ళిపోయినాయి. చూడండి, వాళ్ళందరూ ఆ అరటిపళ్ళు పట్టుకొని మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నారు. సో నేను నిలబడి అరటిపళ్ళు తీసిన దగ్గరే అక్కడే లొకేషన్ అనమాట. సో ఎంత బాగుందో చూడండి. చుట్టూ ఇల్లు, ఆ లొకేషన్ సినిమాటిక్ లుక్ అనమాట. బ్యూటిఫుల్ వ్యూ అని చెప్పేసి అనొచ్చు మనమైతే. సో మీరు కూడా ఎప్పుడైనా ఆత్రేయపురం వెళ్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి. చాలా అందంగా ఉంటుందండి. అసలు మీరు ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ. అండ్ మేము పూతరేకులు తీసుకునే పని మీదే మేము ఆత్రేయపురం సైడ్ అయితే వెళ్ళాము. ఆత్రేయపురం మీ అందరికీ తెలుసు కదా, పూతరేకులు స్పెషల్ అని. సో ఆత్రేయపురం అనే ఒక విలేజ్ ఉంది అనేసి మ్యాక్సిమం వరల్డ్ అందరికీ తెలిసింది ఓన్లీ పూతరేకుల వల్లే అని కూడా చెప్పచ్చు. అంత ఫేమస్ అయిపోయాయి ఆత్రేయపురం పూతరేకులు అనేసి అంటే. సో ఇక్కడ మేమైతే పూతరేకులు తీసుకోవడానికి అయితే వచ్చాము. చూస్తున్నాను అనమాట, మేకింగ్ తీద్దామని వీడియో నేనైతే ట్రై చేస్తున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారా అనేసి అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. సో వాళ్ళైతే మొత్తం నీట్గా ఆ కుండ వేడెక్కేంత వరకు దానికి మంట అయితే పెట్టుకుంటున్నారండి. పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని దాన్ని మొత్తం క్లీన్ చేస్తున్నారు. అది మాత్రం నేను మిస్ అవ్వకూడదు అనేసి వీడియో అయితే తీస్తున్నాను. సో ఆంటీ చూడండి, అక్కడ మంచిగా మంట అయితే పెట్టుకుంటుంది కొండకి. ఇంకా సరిపోలేదు, పుల్లలు అవి తీసుకొని పెట్టుకుంటుంది. సో అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిండిని నీట్గా కలుపుకుంటున్నారు. కుండ నీట్గా వేడెక్కిన తర్వాత ఒకసారి కుండని మళ్ళీ నీట్గా క్లీన్ చేసేస్తున్నారు అనమాట. క్లీన్ చేసిన తర్వాత ఆవిడ ఒక క్లాత్తో అక్కడ పిండిని చూసారా ఎలా తీస్తుందో అలా తీసి ఆ క్లాత్ని జస్ట్ ఒక్కసారి ఆ కుండ మీద అయితే స్వైప్ చేస్తున్నారు. అంతేనండి, చాలా పల్చగా ఉండే పూతరేకులు ఎంత ఎంత డెలికేట్గా ఉన్నాయంటే అవి అసలు నిజంగా చేత్తో పట్టుకుంటే చాలా అలా ముక్కలు అయిపోతున్నాయి అన్నమాట. అంత సాఫ్ట్గా ఉంది. చూడండి, ఆవిడైతే క్లీన్ చేసేసారు. నెక్స్ట్ ఇప్పుడు ఏం లేదు, ఆ క్లాత్ని తీసి దాని మీద ఒకసారి ఇలా స్వైప్ అయితే చేసేస్తారనమాట. అలా స్వైప్ చేసినప్పుడు చూస్తుంటే అది నిజంగా పూతరేకు అవుతుందా, అంత పల్చగా ఉంది అనేట్టుగా ఉంది. చూడండి, అది కూడా నేను ఇక్కడ క్యాప్చర్ చేశాను మీకోసం. మీకు ఎప్పుడెప్పుడు చూపించాలా అనేది నా ఆతృత అంతా. సో చూడండి, వాళ్ళు ఎంత బాగా దాన్ని వేసేసారు. ఆవిడైతే ఇంకా చేతితోనే తీసేశారు. నన్నైతే ఈ లోపు మా అన్నయ్య పిలిచేశాడు. సో గెటింగ్ లేట్ అని చెప్పేసి నేనైతే ఇంకా వెళ్ళిపోవాల్సి వచ్చి నేను తీయడం అది తీయలేకపోయాను. సో వెనక్కి వెళ్తున్నప్పుడే అక్కడనే కోళ్ళు అవి ఉండడం అయితే నేను చూశానండి. ఎంత బ్యూటిఫుల్ థింగ్స్ కదా. సో ఆత్రేయపురం మీరు ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా పూతరేకుల్ని తినడం అయితే మర్చిపోద్దు. మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్ బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉంటాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి. ఆత్రేయపురం నిజంగా ఆత్రేయపురంలో చూడాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ అని నేనైతే బాగా సజెస్ట్ చేస్తానన్నమాట. నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. సో హైదరాబాద్లో అన్ని రోజులు తిరిగినా కూడా అంత మంచి ఆ వ్యూస్ మనకి అంత కనిపించవు. బట్ ఇక్కడ ఎంత ఎంత బ్యూటిఫుల్ స్పాట్స్ ఉన్నాయి అంటే ఇంకా మాకు టైం లేదు. జస్ట్ మేము వెళ్ళే దారిలో పూతరేకుల కోసం మాత్రం ఆగామని చెప్పేసి అన్నాను కదా, దానికోసమే మేము తక్కువ స్పాట్స్ని అయితే నేను క్యాప్చర్ చేయగలిగాను. సో మీరైతే ఈసారి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి. ఆత్రేయపురం ఈజ్ ద బెస్ట్ అనమాట. సో ఆఫ్ కోర్స్ మేము వెళ్తున్నాం. ఇంకా ఇట్ ఈస్ సన్సెట్ ఆల్మోస్ట్. సో సన్సెట్ కూడా చూడండి ఎంత అందంగా ఉంది అంటే అసలు చెప్పలేము అన్నమాట. ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది నిజంగా. ఇవన్నీ గ్రాఫిక్స్ అని అయితే అనుకోవద్దండి, నిజంగానే వెళ్ళాము. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.